యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమని మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చాను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైనా ఇండ్లు అనేకములు నివాసు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడియగను. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయు వారును హర్షించు వారును పడిపోదురు. అల్పులు అణగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమ పరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అది మేత బీడుగా నుండును, గొర్రె పిల్లలు అచ్చట మేయును. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు. భక్తిహీనత ఎను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానుల అనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులనియు తలంచుకొను వారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చెదరు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క
ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేవరములు పెంచవలె పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఎలగొట్టును. అదిగో వారు త్వరబడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను తుట్టిల్లు వాడైనను లేడు. వారిలో ఎవడనూ నిద్రపోడు, కొనుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కు పెట్టబడి ఉన్నవి. వారి గుర్రముల డెక్కలు చుకుముకి రాళ్లతో సమానములు. వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు. కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకొని పోదురు. విడిపింపగలవాడు ఎవడనూ ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోషవలె జనము మీద గర్జన చేదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడను. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచిదననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా విడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము.
యూదారాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరి గాని అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియనులు ఎఫ్రామీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షర్యాషూబును చాకిరేవు మార్గమున పైకు అనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మళంచుము, పొగ రాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులను రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవ్యనీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలని ఆలోచించచ్చు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రకారములను పడగొట్టి టాబేయేలను దాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగను. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనులకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడని యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపునని చెప్పగా అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసుకించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడను. యెహోవా నీ మీదకిని నీ జనము మీదకిని నీ పితరుల కుటుంబపు వారి మీదకని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బిళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడాను గీచివేయను. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినను. ఏలయనగా ఈ దేశంలో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణ్యముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలు రెక్కసి చెట్లతోనూ నిండి ఉండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్కడికి పోదురు. పార చేత త్రవబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలు రెక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా
నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరెక్యాయు కుమారుడైన బెకర్యాను సాక్షులుగా పెట్టిదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా, యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనేను. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజినును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దందంతటిని వారి మీదకి రప్పించెను. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించెను. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించెను. జనులారా రేగుడి, మీరు ఓడిపోదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోదురు, నడుము కట్టుకొనినను ఓడిపోదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగను, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతోనున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కవలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చుక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాం. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరు చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.